మీరు చూసుకున్నారంటే సుదీర్ఘ కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళు పాలన అనేది చేశారు. సో వాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మీరు చూసింటారు పరిపాలన అనేది ఎలా ఉండేదో. సో ఆ ఇద్దరి మధ్యలో తేడా ఏంటి? అసలు సింపుల్. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మొన్నటిదాకా ముఖ్యమంత్రి. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయానికి చూసుకుంటే 2 సార్లు ముఖ్యమంత్రి అప్పటికి. సో 1996 నుంచి 2004 దాకా 9 సంవత్సరాలు అప్పటికి ముఖ్యమంత్రిగా చేశారు. 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు, అంటే 2004 to 9 ఏమో రాజశేఖర రెడ్డి గారు. సో అంతకుముందు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అనే పేరు మనకు చెప్పగానే గుర్తొచ్చేటటువంటి ఒక్క పథకం కూడా లేదు. ఇదిగోండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఈయన వచ్చినాక ఒక పథకం అన్నా ఏంటి ఆయన పేరు చెప్తే ఒక పథకం అన్నా గుర్తొచ్చిద్దా? లేదు. అదే రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా చేశాడు. 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా చేస్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, ఏదైతే 104, జలయజ్ఞం, సో ఇవన్నీ ఇట్లా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఉచిత విద్యుత్తు, ఇలా లైన్గా మనకు అన్నీ గుర్తొస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి ఒక వెన్నుపోటు తప్ప ఏమైనా గుర్తొస్తుందా? రాజశేఖర రెడ్డి గారు ఎవరికి వెన్నుపోటు పడితే అధికారంలోకి రాలా. ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చాడు కేంద్రంలో 2 సార్లు, ఒకసారి కాదు. అదే మీరు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఏదైతే 1996లో రామారావు గారి మీద చెప్పులు వేయించి, సో ఆయన పార్టీని లాక్కొని, ఆయన జెండాని లాక్కొని, ఆయన బ్యాంక్ అకౌంట్స్ని అన్నింటిని ఆ పార్టీకి సంబంధాన్ని లాక్కొని అధికారంలోకి వచ్చి దాని తర్వాత మళ్ళీ గెలవడం కోసం ఏదైతే ఎన్డీఏ కూటమి అప్పుడంటే బీజేపీ వీళ్ళందరితో పొత్తుతోనే వెళ్ళి గెలిచాడు. సో కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ మహాకూటముల, మెగా కూటముల, ఎన్ని కూటములు వచ్చినా సింగిల్గానే ఆయన పోటీ చేసి సింగిల్గానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎవరితో పొత్తు లేకుండానే 2009లో ఆయన మళ్ళీ అధికారంలో తీసుకొని వచ్చాడు. సింపుల్ తేడా. రాజశేఖర రెడ్డి గారు అంటే మాట ఇస్తే మాట తప్పడు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడంటే ఆ మాటను ఎప్పటికీ చేయడం. సింపుల్. వాళ్ళిద్దరికీ ఉన్న తేడా అదే.